In progress. Good morning, everyone. Had breakfast? First class మనకి ప్రీవియస్ క్లాస్ ఏం జరిగిందా? ఫస్ట్ క్లాస్ సూపర్. లాస్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ ఏది డిస్కస్ చేసామండి? 8 కంప్లీటెడా? అందరూ చేశారా? అఫ్ కోర్స్ నేను కూడా చేశాను కదా ఇక్కడ. ఐ థింక్ 8 కంప్లీటెడ్, నోట్ చేసుకుని ఉంటారు. ఓకే, చూడండి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటండి అంటే కాల్సిన ఏరియాస్ ఉంటే యూ కెన్ కలెక్ట్ ది ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కాల్సిన అడ్వాన్స్ కనుక మనం ఇచ్చేసాం, లైక్ కాల్సిన అడ్వాన్స్ లైక్ ఏంటంటే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్ హ్యాస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ముందుగానే మీకు ఏంటంటే కొంత అమౌంట్ పే చేస్తారు. సో కొంత అమౌంట్ పే చేస్తే యూ కెన్ ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా మనం కూడా యాజ్ ఎ కంపెనీ మనం పే చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? కాల్సిన అరియర్స్ ఉంటే ఇన్వెస్టర్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు, కాల్సిన అడ్వాన్స్ ఉంటే మనం పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సింపుల్. సో జస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 జాగ్రత్తగా చూడండి. బి లిమిటెడ్ ఇష్యూడ్ 2000 షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 10 రూపీస్ పేబుల్ యాజ్ ఫాలోస్. సో వీళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారని అంటే 2000 షేర్స్ ఆఫర్ చేస్తున్నారు, అది కూడా 100 రూపీస్ ఈచ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 10 రూపీస్ పేబుల్ ఆన్ యాజ్ ఫాలోస్. సో ప్రీమియంకి చేస్తున్నారు అంటే ఎంతండి? ఇష్యూ ప్రైస్ ఎంత? 110 రూపీస్ ఇస్ ద టోటల్ ఇష్యూ ప్రైస్. నెంబర్ ఇష్యూ అంటే ఇష్యూడ్ షేర్స్ ఎంత అండి? 2000 అంటే ఆఫర్ టు ద పబ్లిక్. మనం పబ్లిక్ ఆఫర్ చేసింది 2000 షేర్స్ ఎట్ ఏ ప్రైస్ ఆఫ్ 110 రూపీస్. అయితే ఆ 110 రూపీస్ ఏదైతే ఉందో అప్లికేషన్లో వీఆర్ కలెక్టింగ్ 20 రూపీస్ ఆన్ 1st April 2021. On allotment 40 rupees including premium on 1st June 2021. On first call 30 rupees on 1st July 2021. On second and final call 20 rupees 1st August 2021. ఓకేనా? టోటల్గా మనం ఇలా 4 పార్ట్స్ కింద ఈ టోటల్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటున్నాం. సో 5 పార్ట్స్లో ఓకే 4 పార్ట్స్లో కలెక్ట్ చేసుకుంటున్నాం. అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 1800 అండ్ ద డైరెక్టర్స్ మేడ్ అలాట్మెంట్ ఇన్ ఫుల్. అంటే మనం ఏదైతే అప్లికేషన్స్ 2000 ఇష్యూ చేసామో 2000 రిలేటెడ్గా ఫుల్గా అప్లికేషన్ అమౌంట్ అంటే అప్లికేషన్స్లో 1800 అప్లికేషన్స్ వచ్చేసాయి. వీ ఇష్యూ 2000 షేర్స్ ఇష్యూ చేసాం, అందులో మనకి అప్లికేషన్స్ 1800 వచ్చాయి. క్లియరా? సింపుల్. అండ్ డైరెక్టర్స్ కూడా ఫుల్ అలాట్మెంట్ ఇచ్చేసారంట. వన్ షేర్ హోల్డర్ టు హూమ్ 40 shares were allotted paid the entire balance on his shareholding with allotment money. అంటే ఎప్పుడు పే చేశారు ఇతను? అలాట్మెంట్ మనీ. యాక్చువల్గా అలాట్మెంట్ అప్పుడు ఎంత పే చేయాలి? 40 రూపీస్ పే చేయాలి ఇంక్లూడింగ్ ప్రీమియం. చూడండి ఇక్కడ ఏం రాస్తున్నారో, వన్ షేర్ హోల్డర్ టు హూమ్ 40 shares were allotted, ఈ 40 shares were allotted paid the entire balance on his share holdings. అంటే అలాట్మెంట్లో 40 రూపీస్ పే చేయాలి, బట్ అతను ఏం చేశారంటే ఎంటైర్ షేర్ హోల్డింగ్ పే చేస్తారు. అంటే 40 రూపీస్తో పాటుగా హీ పెయిడ్ ఫస్ట్ కాల్ 30 రూపీస్ అండ్ హీ పెయిడ్ ఫైనల్ కాల్ 20 రూపీస్ ఆల్సో. అంటే టోటల్గా అలాట్మెంట్ టైంలో హీ పెయిడ్ 40 + 50 90 రూపీస్ పే చేశారు. క్లియరా? 90 రూపీస్ పే చేశారు. అతని దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 40 షేర్స్ ఉన్నాయి. హీ హోల్డ్ 40 షేర్స్. అతని దగ్గర ఏంటండి అంటే 40 షేర్స్ ఉన్నాయి. హీ హాస్ 40 షేర్స్. ఆ 40 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 40 షేర్స్ రిలేటెడ్గా ఎట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్ అప్పుడే హీ పెయిడ్ ద ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ ఆల్సో. క్లియరా? టోటల్గా అతని దగ్గర మనం అడ్వాన్స్ ఎంత రిసీవ్ చేసుకున్నాం అండి? పర్ షేర్కి వీ కలెక్టెడ్ ఫస్ట్ కాల్ మనీ వచ్చేసరికి 30 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ అండ్ ఫైనల్ కాల్ టోటల్గా 50 రూపీస్ ఈజ్ ద అడ్వాన్స్ వీ కలెక్టెడ్ ఫ్రమ్ హిమ్. క్లియరా? ఇంతవరకు క్లియర్గా ఉన్నారు అందరు కూడా? థ్యాంక్స్. సో అడ్వాన్స్ వీ కలెక్టెడ్ వాస్ 50 రూపీస్ ఫ్రమ్ ద ఒక షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ షేర్ హోల్డర్ దగ్గర నుంచి వీ హ్యావ్ కలెక్టెడ్ అడ్వాన్స్ 50 రూపీస్. సింపుల్. ఆ తర్వాత with the allotment money and another shareholder
did not pay allotment and first call money on his 60 shares but which he paid with final call. అంటే ఏంటండి, ఒక షేర్ హోల్డర్ ఉన్నారు, అతని దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, 60 షేర్స్ ఉన్నాయి. ఈ 60 షేర్స్ రిలేటెడ్గా డిడ్ నాట్ పేడ్ ద అలాట్మెంట్ అండ్ ఫస్ట్ కాల్ మనీ. అలాట్మెంట్ అయిపోయినప్పుడు మనం అడిగాం, సార్ అలాట్మెంట్ ఎంత పే చేయాలి, 40 రూపీస్ పే చేయాలి సార్ అన్నాం, పే చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ అడిగాం, సార్ ఫస్ట్ కాల్ చేసాం 30 రూపీస్ పే చేయలేదు. ఆ 40 + 30 టోటల్గా 70 రూపీస్ హీ పెయిడ్ ఇన్ ద సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో కంబైన్డ్గా పే చేస్తారు. అంటే ఇట్ వాజ్ అరియర్స్, అలాట్మెంట్ టైంలో అరియర్స్లో ఉంది, అలాగే ఫస్ట్ కాల్లో కూడా అరియర్స్లో ఉంది. క్లియరా? అలాట్మెంట్ టైంలో ఇట్ వాజ్ ఇన్ అరియర్స్, అలాగే ఫస్ట్ కాల్లో కూడా ఇట్ వాజ్ ఇన్ అరియర్స్. సింపుల్. సో చూడండి, బట్ విచ్ హీ పెయిడ్ విత్ ఫైనల్ కాల్. ఇంట్రెస్ట్ షుడ్ బి రిసీవ్డ్ ఎట్ ద రేట్ 5% per annum on calls in arrears and interest should be repaid at the rate 6% per annum on calls in advance as per the articles of the company. డిస్కస్ చేసామా? ఇంట్రెస్ట్ రేట్స్ యాజ్ పర్ ఆర్టికల్స్లో మెన్షన్ చేస్తే యాజ్ పర్ ఆర్టికల్స్ ఫాలో అవ్వండి. ఇఫ్ డజంట్ మెన్షన్ ఎనీథింగ్ జస్ట్ టేబుల్ ఎఫ్ ఫాలో అవ్వాలి. 10% అయితే కాల్సిన ఏరియాస్ అయితే 10%, కాల్సిన అడ్వాన్స్ అయితే 12%. మనం తీసుకునేటప్పుడు తక్కువ తీసుకుంటాం, ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇవ్వాలి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోవడానికి 10%, 12%. సో రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ రిసీవ్డ్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ కాల్స్ ఇన్ అరియర్స్ రెస్పెక్టివ్లీ ఆన్ 1st August 2021. సో 1st August 2021 టోటల్ ఫైనల్ కాల్ కూడా అయిపోయింది. ఆ టైంకి మనం ఏమంటున్నారండి అంటే, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ రిసీవ్డ్, ఎంత పే చేసాము ఎంత రిసీవ్ చేసుకున్నామో క్యాలిక్యులేట్ చేయండి అని అంటున్నారండి. మనం కాల్సిన ఏరియాస్ మీద ఎంత ఇంట్రెస్ట్ పే చేసాం, అడ్వాన్స్లో ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం. ఒకసారి ట్రై చేయండి క్యాలిక్యులేషన్, రఫ్ క్యాలిక్యులేషన్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అంతే, కాన్సెప్ట్ ఏం లేదు. ఫస్ట్ కాల్సిన అరియర్స్ తీసుకోండి. కాల్సిన అరియర్స్ మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, 6% పే చేస్తున్నాం, 5% పే చేస్తున్నాం. సో 5% పే చేస్తుంటే మన దగ్గర ఆ యొక్క షేర్స్ అనేది ఎన్ని మంత్స్ ఉన్నాయి. సో ఆ క్యాలిక్యులేషన్స్ చేయాలి. సార్ రఫ్గా మీరు ట్రై చేయండి, క్వశ్చన్ చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి. జస్ట్ ట్రై టు సాల్వ్ సమ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో ఒకసారి స్టార్ట్ చేయండి. చేశారా? ఫస్ట్ కాల్సిన ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయండి, ఆ తర్వాత యూ కెన్ డూ ద కాల్సిన అడ్వాన్స్. అయిపోతే ఆన్సర్ చెప్పండి. అయిపోయిందా? చెప్పండి, కాల్సిన ఏరియాస్ ఎంత పే చేస్తున్నారు టోటల్ చెప్పండి. ఎంత కాల్సిన అడ్వాన్సా? కాల్సిన అడ్వాన్స్ చెప్పండి. 30. కాల్సిన ఏరియాస్లో చేయలేదు ఇంకా 7.5. ఇంకా అందరికీ అంతే వచ్చింది ఆన్సర్? చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి.
ఏంటి ఆగిపోయారు అందరు చేయడం? అయిపోయిందా ట్రైల్? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషనేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ ఇన్ అరియర్స్ తీసుకుందాం. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే నథింగ్ బట్ ఏంటండి, మనకి అది అంటే లైక్ ఏంటంటే కాల్స్ ఇన్ అరియర్స్. సో కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఎప్పటి నుంచి అయితే కాల్స్ ఇన్ అరియర్స్లో ఉందో, లైక్ మనం ఎన్ని మంత్స్కి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటాం, అంటే ఎన్ని మంత్స్ అయితే పే చేయలేదో అన్ని మంత్స్కి మనం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటాం. కరెక్టా కదా? కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఎన్ని మంత్స్కి మనకి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసారో అన్ని మంత్స్కి విల్ కలెక్ట్ ద ఇంట్రెస్ట్. ఇది క్లారిటీగా ఉన్నారు కదా? ఇప్పుడు చూడండి, $27.5 అండి. గుడ్, నైస్. 27.5 చెప్తున్నారు. విల్ చెక్, వీ హ్యావ్ డిఫరెంట్ ఆన్సర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ ఎంత చేంజ్ చేస్తున్నారు ఆన్సర్? 17.5, 7.5 చెప్పారు కదా మీరు ఇందాకలో. ఓకే, 17.5 ఇప్పుడు. ఓకే, చూడండి, విల్ చెక్. చూడండి, విత్ అలాట్మెంట్ మనీ అండ్ అనదర్ షేర్ హోల్డర్ did not pay allotment and first call money, did not paid allotment and first call money on 60 shares. అలాట్మెంట్ మనీ పే చేయలేదు, అలాగే ఫస్ట్ కాల్ మనీ కూడా పే చేయలేదు. అయితే ఇప్పుడు మనకి టోటల్గా ఇంట్రెస్ట్ ఏ డేట్కి క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి? ఆగస్ట్ ఫస్ట్కి ఏదైతే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలో అప్ టు ద ఆగస్ట్ 1 వరకు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హీ డిడెంట్ పేడ్ ద అలాట్మెంట్ మనీ. అంటే అలాట్మెంట్లో ఎంత పే చేయాలి? 40 రూపీస్ పే చేయాలి. అలాట్మెంట్లో జాగ్రత్తగా చూడండి, అలాట్మెంట్లో he didn't paid allotment, he didn't paid first call. అలాట్మెంట్లో 40 రూపీస్ పే చేయాలి, ఫస్ట్ కాల్లో 30 రూపీస్ పే చేయాలి. కరెక్టా? ఈ 40 రూపీస్ అనేది ఎన్ని షేర్స్కి పే చేయాలి? అతను 60 రూపీస్కి పే చేయాలి. ఈ 30 రూపీస్ కూడా 60 రూపీస్కి పే చేయాలి. సారీ, 60 షేర్సా? 60 షేర్స్కి పే చేయాలి. అయితే ఇప్పుడు చూడండి, ఆన్ అలాట్మెంట్ 40 పే చేయలేదు కదా. అలాట్మెంట్ డేట్ ఎప్పుడండి? 1 జూన్ 2021. కరెక్టా? అంటే 1 జూన్ 2021కి మనకి ఏంటండి అంటే అలాట్మెంట్కి 40 రూపీస్ పే చేయాలి, బట్ ఈ డిడెంట్ పేడ్. అయితే జూన్ మంత్ వస్తుంది, జూలై, ఆగస్ట్ వస్తుందా? ఆగస్ట్ వస్తుందా? జూన్ మంత్ వస్తుంది, జూలై మంత్ వస్తుంది, 2 మంత్సే కదా. ఆగస్ట్ ఫస్ట్, అది ఆగస్ట్ 30 కాదు, మనకి ఆగస్ట్ మంత్ అంతా రాదు కదా. సో మనం ఇంట్రెస్ట్ ఎంత కలెక్ట్ చేసుకుంటాం అంటే జూన్ ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ అంతా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత జూలై మొత్తం కూడా 2 మంత్స్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాం. కరెక్టా? ఓకే, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత అండి? 5% కదా. సో టోటల్గా వీఆర్ కలెక్టింగ్ 2 మంత్స్ ఇంట్రెస్ట్. కరెక్టా? క్యాలిక్యులేట్ చేసామండి. అలాట్మెంట్లో మనం ఎంత ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాం? ఎంత? 20. ఓకేనా? నెక్స్ట్ 5%. ఫస్ట్ కాల్ ఎప్పుడు జరిగిందండి మనకి? 1 జూలై. అంటే టోటల్ జూలై మొత్తం కూడా జూలై 31st వరకు మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాం 1 మంత్కి. జూలై తర్వాత ఆగస్ట్, ఇక ఆగస్ట్కి వచ్చేసాం కదా. సో ఆగస్ట్లో మనం ఆల్రెడీ పేమెంట్ ఇచ్చేసాం. సో ఓన్లీ 1 మంత్ ఇంట్రెస్ట్ మాత్రమే కలెక్ట్ చేస్తాం. 1/12 క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుందండి? సో ఏమేమి ఆన్సర్స్ చెప్పారు? 17.5, 7.5 ఎలా చేశారు? అంటే 40 ఇంటూ డైరెక్ట్గా 5% చేసి
అచ్చా ఓకే, క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థమైందా? 27.5 ఎలా వచ్చిందో అర్థమైందా? ఇప్పుడు చూడండి, కాల్స్ ఇన్ అడ్వాన్స్. టోటల్గా కాల్స్ ఇన్ అడ్వాన్స్ మనం ఎప్పుడు పే చేశారండి? అలాట్మెంట్ టైంలో పే చేశారు. చూడండి, వన్ షేర్ హోల్డర్ హూమ్ 40 shares వర్ అలాటెడ్ పెయిడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిస్ షేర్ హోల్డింగ్. అలాట్మెంట్ టైంలో అతని దగ్గర టోటల్గా 40 shares ఉన్నాయి. ఆ 40 shares రిలేటెడ్గా అలాట్మెంట్ టైంలోనే టోటల్ అమౌంట్ కూడా పే చేస్తారు. క్లియరా? అంటే హీ హోల్డ్స్ 40 shares, 40 shares ఉన్నాయి. ఇక్కడ చూడండి, అలాట్మెంట్ టైంలో యాక్చువల్గా 40 పే చేసేయాలి, 40 పే చేస్తారు. దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తారా మీరు? దాని మీద ఇంట్రెస్ట్, బికాస్ ఫస్ట్ జూన్నే పే చేయాలి, ఫస్ట్ జూన్నే పే చేశారు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ కాల్లో 30 రూపీస్ పే చేశారు కదా, ఆ 30 రూపీస్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. అలాగే 20 రూపీస్ కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి మనం. కరెక్టా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ కాల్ అమౌంట్ ఏదైతే మనం కలెక్ట్ చేసుకున్నామో, ఫస్ట్ కాల్ అమౌంట్ ఎంత కలెక్ట్ చేసుకున్నామండి? వచ్చా టోటల్ ఎంత కలెక్ట్ చేసుకున్నాం మనం? 30 + 20 50. ఓకేనా? ఆ 50కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? ఇంట్రెస్ట్ పే చేయాలి. అందులో జాగ్రత్తగా చూడండి, ఈ 30 రూపీస్ ఏదైతే మనం కలెక్ట్ చేసుకున్నామో ఫస్ట్ కాల్ రిలేటెడ్గా, దట్ వాజ్ కలెక్టెడ్ ఇన్ ప్రయర్ ఎన్ని మంత్స్ ముందుగా కలెక్ట్ చేసుకున్నాం మనం? 1 month ముందుగా కలెక్ట్ చేసుకున్నాం. అంటే వీ కలెక్టెడ్ ఆన్ జూన్లో కలెక్ట్ చేసుకున్నాం. అర్థమవుతుందా? జూన్లో కలెక్ట్ చేసుకున్నాం. ఎప్పటి అమౌంట్ అండి అది? జూలైలో అమౌంట్. అర్థమవుతుందా? జూలైలో పే చేయాల్సింది, జూలైలో కలెక్ట్ చేసుకోవాల్సింది వీ కలెక్టెడ్ ఆన్ జూన్లోనే కలెక్ట్ చేసుకున్నాం. 14 వస్తుందా? సూపర్ అండి. చెక్ చేద్దాం. సో యాక్చువల్గా జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ కాల్ ఏంటంటే అంటే ఫస్ట్ జూన్ 2021 టు ఎప్పటి వరకు అండి? ఫస్ట్ కాల్ అమౌంట్ కదా, 1 జూలై 2021. 1 జూలై 2021 ఎన్ని మంత్స్ వస్తుందండి ఇక్కడ టోటల్గా? ఎన్ని మంత్స్ వస్తుంది? ఎన్ని మంత్స్? 1 month కదా. సో మనం 1 monthకి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో 40 shares ఉన్నాయి. సో అలాట్మెంట్ ఫస్ట్ కాల్ అమౌంట్ ఎంతండి? 30 రూపీస్ కదా. వీ కలెక్టెడ్ 30. ఈ 30 రూపీస్ మీద మనం ఏంటండి అంటే 6% ఇంట్రెస్ట్ విల్ గివ్ ఫర్ 1 month. ఎంత వస్తుంది? 6 రూపీసా? సింపుల్. ఆ తర్వాత ఫైనల్ కాల్ అమౌంట్ కూడా మనం ముందుగానే రిసీవ్ చేసుకున్నాం. ఫైనల్ కాల్లో కూడా 40 shares ఉన్నాయి, 20 రూపీస్, 6%. చూడండి, 1 జూన్న రిసీవ్ చేసుకున్నాం. అప్ టు ఎప్పటి వరకు అంటే అది ఫైనల్ కాల్ అంటే 1 ఆగస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఆగస్ట్ 2021. చెప్పండి, ఎన్ని మంత్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని మంత్స్? 2 months ఉన్నాయి. 2 / 12 ఎంత వస్తుందండి? ఎంత? 8. టోటల్ ఎంత? 14 ఈజ్ ద ఇంట్రెస్ట్ వీ పేడ్ ఫర్ ద కాల్స్ ఇన్ అడ్వాన్స్. క్లియరా? అర్థమవుతుందా? సింపుల్. ఇక్కడ మీరు సేమ్ డేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. 1 month 2 months ఎలా వచ్చాయి అనేది యాజ్ పర్ ద కాల్స్ ఇన్ అడ్వాన్స్లో ఎలాగైతే చేస్తామో కాల్స్ ఇన్ ఏరియాస్ కూడా అంతే. సో మనం ఎంత పీరియడ్లో ఆ యొక్క షేర్ క్యాపిటల్ అనేది హోల్డ్ చేస్తున్నాం అంతే. సో కాల్స్ ఇన్ ఏరియాస్ వచ్చేసరికి 27.5, కాల్స్ ఇన్ అడ్వాన్స్ వచ్చేసరికి 14. అర్థమైందా అందరికీ? నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి పీరియడ్ ఎలా వస్తుందండి? 1 జూన్ టు 1 ఆగస్ట్ 2021. ఇక్కడ వచ్చేసరికి 1 జూలై 2021 టు
1st August 2021. దట్స్ ఇట్, అయిపోయింది. నోట్ చేసుకోండి. కాల్స్ ఇన్ అరియర్స్ ఇంట్రెస్ట్, కాల్స్ ఇన్ అడ్వాన్స్. అర్థమైంది అందరికీ? ఇక్కడ డౌట్ ఉంటే అడగండి. అదే ఇంకా రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్ రేపే కదా, చేశారా? ఎప్పుడు అయిపోయా రిజిస్ట్రేషన్స్? అదేనా? కంప్లీటెడ్? క్లియర్ అందరు కూడా? అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు మనం ఎంతవరకు డిస్కస్ చేసామండి అంటే షేర్స్ మనం ఆఫర్ చేసాం. అర్థమవుతుందా? సో జస్ట్ యు ఆర్ ఇన్ ఏ కంపెనీలో మీరు ఉన్నారు. సో కంపెనీ మీదే. సో హౌ యు ఆర్ ట్రీటింగ్ ద అకౌంట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అలాగే ఆలోచించండి. సో కంపెనీ స్టార్ట్ చేసాం మనం. వీ ఆఫర్ ద షేర్స్ టు ద పబ్లిక్ కూడా అప్లికేషన్స్ ఇచ్చారు. అది కూడా ఎలా అంటే ఎట్ పార్, టోటల్గా మనకి ఏంటంటే ఎట్ పార్లో చూసాం, ఎట్ ప్రీమియం కూడా చూసాం. అలాగే ఫుల్గా సబ్స్క్రైబ్ చేస్తే ఎలా చేయాలో కూడా చూసాం. సో ఇప్పుడు వరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఆఫర్ చేసాం. ఆఫర్ చేసినవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. ఓవర్ సబ్స్క్రిప్షన్ జరగలేదు ఎక్కడ కూడా. అండర్ సబ్స్క్రిప్షన్ జరిగింది కానీ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరగలేదు. సో మనం ఏదైతే ఆఫర్ చేసామో అదంతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, అప్లికేషన్ అమౌంట్ ఇచ్చారు. అలాట్మెంట్ టైంలో మనం షేర్స్ అంతా అలాట్ చేస్తూ అమౌంట్ కలెక్ట్ చేసాం. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ అలా టోటల్ ఎంట్రీస్ పాస్ చేసాం. దీంతో పాటుగా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ రిలేటెడ్గా డిస్కస్ చేసాం. ఆ తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ ది కాల్స్ ఇన్ ఏరియర్స్, ఆ తర్వాత కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ ఏరియర్స్ అయితే ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అయితే ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి. కాల్స్ ఇన్ ఏరియర్స్కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి, సో ఎంట్రీ. కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా అంతే. కాల్స్ ఇన్ ఏరియర్స్కి విల్ కలెక్ట్ ద ఇంట్రెస్ట్, కాల్స్ ఇన్ అడ్వాన్స్కి విల్ పే ద ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ ఎలిమెంట్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది వీ డిడ్ దిస్ ప్రాబ్లమ్. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఐ థింక్ మీకు గుర్తుంటే మనం ఇనీషియల్ క్లాసెస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసాం. ఇనీషియల్ క్లాసెస్లో వీ డిస్కస్డ్ వన్ టాపిక్ లైక్ వై కంపెనీస్ ఇష్యూ ద షేర్ క్యాపిటల్. షేర్స్ ఎందుకు ఇష్యూ చేస్తారు కంపెనీస్? వై కంపెనీస్ ఇష్యూ ద షేర్స్ అనేది ఎందుకు ఇష్యూ చేస్తారు చెప్పండి, రీజన్స్ చెప్పండి గుర్తుండే. ఏదైనా టు రైజ్ ద ఫండ్స్ రైజ్ చేయడానికి, ఇంకా అదొకటేనా ఏంటి? ఎక్విప్మెంట్.
లిక్విడ్ మనీ కోసం, లిక్విడ్ మనీ అదే ఫండ్స్, లైక్ ఫండ్సే కదా. సో ఫండ్స్ కోసం, అది కాకుండా ఓన్లీ ఫండ్స్ కోసమే ఎప్పుడు కంపెనీకి మనీ అవసరం ఉండే షేర్స్ ఇష్యూ చేస్తారా? ఇంకా చాలా వేస్లో షేర్స్ ఇష్యూ చేస్తారు. ఎందుకు ఇష్యూ చేస్తారు? అసెట్ అక్వైర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అక్వైర్డ్ వన్ అసెట్, 100 lakhs అసెట్ ఒకటి పర్చేజ్ చేస్తాం. సో 100 lakhs అసెట్ పర్చేజ్ చేసినప్పుడు వీ నీడ్ టు పే 100 lakhs పే చేయాలి. బట్ కంపెనీ వాంట్స్ టు మెయింటైన్ ద లిక్విడిటీ. అదవునా? కంపెనీలో వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేసుకుందాం అనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు పే ఇన్ క్యాష్, క్యాష్లో పే చేయాలనుకోవట్లేదు. సో వాళ్ళకి ఏమని చెప్తామంటే 20 lakhs క్యాష్ తీసుకోండి, మిగతా 80 lakhsకి వీళ్ళు ఇష్యూ ద కంపెనీ షేర్స్, కంపెనీ షేర్స్ మీకు ఇష్యూ చేస్తాం. ఓకేనా? అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉందా? ఇంతకుముందు మనం క్యాష్ కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ అలా రాసుకుంటూ వెళ్ళాం. బట్ ఇక్కడ వీఆర్ నాట్ కలెక్టింగ్. ఏంటంటే మన ఇక్కడ ఏంటండి అంటే ఇక్కడ మనకి అమౌంట్ రావట్లేదు. ఇన్ కన్సిడరేషన్ టు ద అసెట్, అసెట్ కన్సిడరేషన్ కోసం వీఆర్ ఇష్యూయింగ్ ద ఈక్విటీ షేర్స్. అర్థమవుతుందా? ఇంతకుముందు క్యాష్ కన్సిడరేషన్ తీసుకొని షేర్స్ ఇష్యూ చేసాం. బట్ నౌ ఫర్ ద అసెట్, మనం అసెట్ పర్చేజ్ చేసాం, ఆ అసెట్ పర్చేజ్ చేసినందుకు కాను వీఆర్ ఇష్యూయింగ్ ద ఈక్విటీ షేర్స్ ఆఫ్ అవర్ కంపెనీ. కరెక్టా? క్లియరా? ఇంకొకటి ఇంకా ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ గివ్ టు ది అండర్ రైటర్స్. అండర్ రైటర్స్ ఉంటారా? అండర్ రైటర్స్, అండర్ రైటర్స్ అంటే తెలుసా? ఎగ్జాక్ట్లీ. సో అండర్ రైటర్స్ ఎవరండి అంటే టు మెయింటైన్ లిక్విడిటీ బై ఎక్స్చేంజ్ ఆఫ్ మిషన్. ఎస్, మిషన్స్ అసెట్ పర్చేజ్ చేయడానికి. గుడ్ వర్క్. అయితే ఇప్పుడు ఏంటంటే అంటే అండర్ రైటర్స్. సో మనం ఏంటంటే షేర్స్ ఇష్యూ చేస్తాం పబ్లిక్లో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ ద న్యూ కంపెనీ మీరు స్టార్ట్ చేశారు. సో న్యూ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏంటంటే షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. చెప్పండి, మీ షేర్స్ పబ్లిక్లో ఈజీగా వెంటనే మీరు ఆఫర్ చేసిన వెంటనే అందరూ కూడా వచ్చి పర్చేజ్ చేసేస్తారా? పర్చేజ్ చేస్తారని గ్యారంటీ ఉందా? నో, దెర్ ఇస్ నో గ్యారంటీ, బికాస్ యువర్ న్యూలీ స్టార్టెడ్ కంపెనీ మీది. అదవుతుందా? ఒకవేళ మినిమం సబ్స్క్రిప్షన్ రాలేదనుకోండి, 90% రాలేదనుకోండి, మీరు షేర్స్ ఇష్యూ చేయగలరా? ఇష్యూ చేయలేరు. షేర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవాలి. సో ఆ రిస్క్ అంతా ఎందుకని విల్ టేక్ అండర్ రైటర్స్. సో వాళ్ళని ఏంటంటే దే ఆర్ లైక్ ఏంటంటే దే విల్ బి యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ తరపున వాళ్ళు ఏంటంటే వెళ్ళి మార్కెటింగ్ చేయడం కానీ, అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, ఇన్వెస్టర్స్కి మన కంపెనీ గురించి చెప్పడం, ఈ షేర్స్ పర్చేజ్ చేయడం అని చెప్పడం. సో మన షేర్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేపిస్తారు. అర్థమవుతుందా? మరి అలా చేయించినందుకు మనం ఏం పే చేయాలంటే వాళ్ళకి కొంత కమిషన్ పే చేయాలి. దే విల్ వర్క్ ఆన్ కమిషన్. మనం అండర్ రైటర్స్ సాఫ్ట్వేర్ చేస్తాం. సో అందులో మొత్తం ఈ డిస్కషన్ ఉంటుంది. అయితే జస్ట్ లైక్ ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. సో విల్ రివైజ్ అగైన్ ఇన్ దిస్ అండర్ రైటర్స్ చాప్టర్. అయితే వాళ్ళు ఏంటంటే అండర్ రైటింగ్ కమిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ కమిషన్ ఏంటంటే ఫస్ట్ వీ కెన్ పే ఇన్ ద క్యాష్ ఆర్ బ్యాంక్. సేమ్ అది కూడా ఏంటంటే క్యాష్ ఆర్ బ్యాంక్ పే చేయొచ్చు. ఇంకొకటి ఏంటండి అంటే వీ కెన్ ఇష్యూ ద ఈక్విటీ షేర్స్ ఆల్సో. అదవుతుందా? అండర్ రైటర్ నీకు ఎలా కమిషన్ పే చేయాలి? ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. ఆ 1 lakh బదులుగా ప్లీజ్ టేక్ అవర్ షేర్స్, ఈక్విటీ షేర్స్ తీసుకో. అండర్ రైటర్ ఆల్సో అగ్రీడ్. సో మనం ఈక్విటీ షేర్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. అదవుతుందా? ఇవన్నీ రీజన్సే. అంటే ఒక ఈక్విటీ షేర్ అనేది మనం ఏంటంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనే బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని నోట్ చేసామంటే అక్కడ ఎన్ని షేర్స్ అయితే ఇష్యూ చేసామో దట్ నాట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫండింగ్. మనకు ఫండింగ్ కావాలి అందుకోసం ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసాం అనేది మీనింగ్ కాదు. దట్ మే బీ మెనీ రీజన్స్. ప్రమోటర్స్కి ఇష్యూ చేసాం, ప్రమోటర్స్. సో దే డిడ్ సమ్ సర్వీసెస్ టు ద కంపెనీకి ఒక బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. అందుకోసం మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రమోటర్స్కి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. కంపెనీలో ప్రమోటర్స్ మీరే ఉన్నారు, యూ స్టార్టెడ్ ద కంపెనీ. మీకు మీరే ఏంటంటే షేర్స్ ఇష్యూ చేసుకోవచ్చా లేదా? డబ్బులు ఇస్తారా మీరు కంపెనీకి? ఇవ్వరు. యూ ఓన్ ద క్యాపిటల్ అంతే. మీరు కంపెనీకి స్టార్ట్ చేసి యూ డిడ్ సమ్ వర్క్ ఆన్ ద కంపెనీ. సో కంపెనీని ఒక బెస్ట్ పొజిషన్ తీసుకొచ్చారు కాబట్టి మీ నేమ్ మీద మీరే షేర్స్ అనేది తీసేసుకుంటారు. అర్థమవుతుందా? దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ గుడ్ విల్ టు ద కంపెనీ. అంటే కంపెనీకి గుడ్ విల్ తీసుకొచ్చినందుకు కాను వీఆర్ గివింగ్ ద ఈక్విటీ షేర్స్. అర్థమవుతుందా? సో టోటల్గా ఎంట్రీస్ ఎలా ఉంటాయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ పర్చేజ్ చేసాం. వీ పర్చేజ్ ద అసెట్ పర్చేజ్ చేసాం. ఆ అసెట్కి పేమెంట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద క్యాష్కి బదులుగా వీఆర్ ఇష్యూయింగ్ ద ఈక్విటీ షేర్స్. సో ఎంట్రీ చెప్పగలరా? అసెట్ పర్చేజ్ చేసాం, వీఆర్ ఇష్యూయింగ్ ద ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. ఎంట్రీ
చెప్పండి, ఏదో ఒకటి చెప్పేసండి, ఏముంది చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, మీకు నచ్చింది చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. క్యాష్ బ్యాంక్ అయిపోయింది, ఏదో ఒకటి చెప్పేసండి, అయిపోద్ది. చెప్పండి. నార్మల్గా అసెట్ పర్చేజ్ చేసాం. అచ్చా, అసెట్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏంటండి? అసెట్ అకౌంట్ డెబిట్ క్యాషియర్ బ్యాంక్. అయిపోయిందా? అయిపోయిందా? బేసిక్ ఎంట్రీ. ఇప్పుడు మనం అసెట్ పర్చేజ్ చేసాం, క్యాషియర్ బ్యాంక్ ఇవ్వట్లేదు, ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాం అంటున్నాం. ఎంట్రీ ఏముంటుందండి? అసెట్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. అయిపోయింది. డిఫికల్టా? ఎక్కువ ఆలోచిస్తున్నారా? ఎక్కువ ఆలోచించద్దు, చాలా బేసిక్ అకౌంటింగ్ అంతే, ఓకేనా? కాకపోతే కంపెనీ తరపున నేర్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం నార్మల్గా బేసిక్ అకౌంటింగ్ ఏదైతే చేస్తామో యాజ్ ఇస్ కంపెనీకి కూడా అదే అప్లై చేస్తాం, అంతకంటే డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ కాకపోతే టర్మ్స్ మారుతున్నాయి అంతే ఇక్కడ. క్లియర్? అసెట్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్. గుడ్. చూడండి, అసెట్ పర్చేజ్ చేసాం, అసెట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే సార్, అండర్ రైటర్స్ చెప్పారు కదా, అండర్ రైటర్స్కి కమిషన్ పే చేస్తున్నాం. అండర్ రైటర్స్కి కమిషన్ పే చేస్తున్నాం. ఆ కమిషన్ ఏంటంటే త్రూ ద షేర్స్ ఇస్తున్నాం. ఎంట్రీ ఎంట్రీ మీ మైండ్లో ఏదొస్తే అది చెప్పేసేయండి. అయిపోయింది, చెప్పేశారా? దట్స్ ఇట్. కమిషన్ టు షేర్ క్యాపిటల్. అఫ్ కోర్స్ నార్మల్గా మనం ఎలా రాస్తామండి, మనకి డ్యూ ఎంట్రీ, మనం పేమెంట్ ఎంట్రీ ఎలా రాస్తాం నార్మల్గా అయితే అండర్ రైటర్స్ కమిషన్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైటర్స్ అని రాస్తాం. నార్మల్గా డ్యూ ఎంట్రీ మనం పే చేయాలంటే, ఓకేనా? నౌ వీఆర్ పేయింగ్. ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాస్తాం కదా, అండర్ రైటర్ కమిషన్ ఎక్స్పెన్స్ బుక్ చేసాం టు అండర్ రైటర్స్ రాస్తాం. అయితే పేమెంట్ చేసేటప్పుడు అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్. అంతేనా రాసేది? అంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అండర్ రైటర్ కమిషన్ పే చేసినప్పుడు మనం అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అయిపోయింది. ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ద ప్రమోటర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ద ప్రమోటర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ద ప్రమోటర్స్. ప్రమోటర్స్కి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. సో ఆల్రెడీ చెప్పాను, ప్రమోటర్స్కి మనం షేర్స్ ఇష్యూ చేస్తామంటే యూ వోంట్ పే ద క్యాష్ టు ద కంపెనీ. మీ కంపెనీకి మీరు క్యాష్ పే చేయరు, బట్ షేర్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. సో దట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ విల్. లైక్ కంపెనీకి గుడ్ విల్ జనరేట్ చేసినందుకు కాను యు ఆర్ టేకింగ్ ద షేర్స్. మీ నేమ్ మీద మీరు షేర్స్ తీసుకుంటున్నారు. సో దట్స్ వై ఇక్కడ ఏంటంటే మనకి వీఆర్ రిసీవింగ్ ద గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. దట్స్ ఇట్. అయిపోయిందండి, అంతే. చెప్పండి, అసెట్ పర్చేజ్ చేశారు, ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఆ తర్వాత మనకి వచ్చేసరికి అండర్ రైటర్ కమిషన్, అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. చెప్పాలి అందరూ. ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ద ప్రమోటర్స్, షేర్ క్యాపిటల్. దట్స్ ఇట్. డిఫికల్ట్గా ఉన్నాయా? ఈజీ ఎంట్రీస్ కదా, నేర్చుకోగలరా? సింపుల్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. బి లిమిటెడ్ పర్చేస్ ద అసెట్ ఆఫ్ 10,80,000 ఫ్రమ్ సి లిమిటెడ్. సి లిమిటెడ్ దగ్గర నుంచి 10,80,000 ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది అసెట్ అనేది పర్చేస్ చేశారు. ది కన్సిడరేషన్ వాజ్ పేయబుల్ ఇన్ ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్. కన్సిడరేషన్ ఎలా పే చేస్తున్నారంట? సో ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ ఇస్తున్నారంట. వాల్యూ ఎంత అంటే ఈచ్ షేర్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. ఓకేనా? అయితే రిక్వైర్డ్ మనల్ని ఏమంటున్నారంటే షో ది నెససరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్. సో మన కంపెనీ యొక్క బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయమంటున్నారు. అజ్యూమింగ్ దట్ సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్. సో షేర్స్ ఇష్యూ చేసాం, ఎట్ పార్కి ఇష్యూ చేస్తే ఎలాగా, అలాగే సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 20% ప్రీమియంకి ఇష్యూ చేస్తే ఎలాగా. సో దిస్ ఈస్ ద థింగ్ దే ఆర్ ఆస్కింగ్ అస్.
సో ఫస్ట్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్. పార్కి ఇష్యూ చేస్తే జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయో రికార్డ్ చేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ వాల్యూ ఎంతండి మనం పర్చేజ్ చేసింది 10,80,000. ఇప్పుడు మీరు షేర్స్ ఇష్యూ చేయాలి. ఎంత వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఇష్యూ చేస్తారు? ఇప్పుడు మీరు షేర్స్ ఇష్యూ చేయాలి ఎవరికి? సి లిమిటెడ్. ఎవరైతే మనం అసెట్ పర్చేజ్ చేసామో ఆ పర్సన్కి మనం ఏంటంటే షేర్స్ ఇష్యూ చేయాలి. ఎంత వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఇష్యూ చేస్తారు? 10,80,000 ఇష్యూ చేయాలి. బికాస్ యూ పర్చేజ్డ్ ద అసెట్ ఫర్ 10,80,000 అండ్ యూ నీడ్ టు పే ద 10,80,000 కంపల్సరీ పే చేయాలి. సో 10,80,000 పే చేయాలంటే ఎట్ పార్కి మనం షేర్స్ ఇష్యూ చేయాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవ్వాలి? ఈచ్ ఇష్యూ ప్రైస్ షేర్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. 10,800 నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది మనం ఇవ్వాలి వాళ్ళకి. 10,800 నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ విత్ ఈచ్ షేర్ ప్రైస్ వాజ్ 100. సో టోటల్గా 10,80,000 వీఆర్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అదవుతుందా? క్లియర్. సో ఎంట్రీ ఎలా ఉంటుందండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ అడుగుతున్నారు కాబట్టి సో ఫ్రమ్ ద బిగినింగ్ రికార్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం అసెట్ పర్చేజ్ చేసాం. అసెట్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏమని రికార్డ్ చేస్తాం? అసెట్ పర్చేజ్ చేసాం, ఎంట్రీ ఏమని రికార్డ్ చేస్తాం? ఇక్కడ అసెట్ అకౌంట్ డేటా డెబిట్ టు, అంటే ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే ఇంకా షేర్ క్యాపిటల్ ఇవ్వలేదు మనం, జస్ట్ అసెట్ వచ్చింది మన దగ్గరికి. క్యాష్ పే చేసామో క్యాష్ పే చేయలేదు అంటే క్రెడిట్ కదా, క్రెడిటర్ రాయాలి కదా. వీ డిడెంట్ పే ద క్యాషర్ బ్యాంక్ పే చేయలేదు. వీ టుక్ ఆన్ ద క్రెడిట్లో తీసుకో. జస్ట్ లైక్ ఏంటంటే క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో క్రెడిటర్ నేమ్ మెన్షన్ చేస్తాం. క్రెడిటర్ ఎవరంటే మనకి టు సి లిమిటెడ్. వాల్యూ ఎంత? 10,80,000 వాల్యూ ఆఫ్ ది అసెట్ అనేది వీ పర్చేజ్డ్. సో నౌ వీ నీడ్ టు పేమెంట్ చేయాలి. ఎవరికి? సి లిమిటెడ్కి పే చేయాలి, క్రెడిటర్కి పే చేయాలి. క్రెడిటర్కి పే చేసేటప్పుడు వీఆర్ నాట్ పేయింగ్ క్యాష్ ఆర్ బ్యాంక్, వీఆర్ పేయింగ్ త్రూ ద ఈక్విటీ షేర్స్. సింపుల్. సో మనకి ఏంటంటే సి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అండి? ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తున్నారు? 10,800 షేర్స్ ఎట్ 100 రూపీస్ పర్ షేర్. నారేషన్స్ కూడా రాయాలి ఎగ్జామ్లో. 10,80,000 was paid to the creditor by way of equity share capital. బై వే ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 10,80,000 అనేది మనం క్రెడిటర్కి పే చేస్తాం. ఓకేనా? క్లియర్ ఎంతవరకు? సూపర్. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ వాస్ ఇష్యూ ఎట్ పార్. అంటే 100 రూపీస్కి ఏదైతే మనం ఇష్యూ చేసామంటే మన షేర్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ షేర్ ప్రైస్ యాజ్ ఇట్ ఈస్గా 100 రూపీస్కి ఇష్యూ చేస్తాం. లైక్ పార్క్ ఇష్యూ చేసాం. దెర్ ఇస్ నో ఎనీ ప్రీమియం. 100 రూపీస్లో ప్రీమియం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 20%. ఇక్కడ హౌ మచ్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ యూ విల్ ఇష్యూ. ఎంత వాల్యూ ఆఫ్ ద షేర్స్ అనేది మీరు ఇక్కడ ఇష్యూ చేస్తారు. సెకండ్ కేసులో ఎంత వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ మీరు ఇష్యూ చేస్తారు? 10,80,000 కదా. బికాస్ యూ పర్చేజ్ ద అసెట్ 10,80,000 పర్చేజ్ చేసినప్పుడు 10,80,000 వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ ఇస్తాం మనం. బట్ ఆ 10,80,000 ఈక్విటీ షేర్స్ ఏదైతే ఇస్తున్నామో ఆ వాల్యూ అనేది వీఆర్ గివింగ్ త్రూ ద ప్రీమియం. మనం ఇష్యూ చేసేటప్పుడు ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నాం. అంటే టోటల్గా 10,80,000 మనం పే చేయాలి, ఈక్విటీ షేర్స్ ఇవ్వాలి. బట్ ఏంటంటే ప్రీమియం ప్రైస్కి ఛార్జ్ చేస్తున్నాం. ప్రీమియం ప్రైస్ ఛార్జ్ చేయడం అంటే ఎంత ఛార్జ్ చేస్తాం మనం? 100 రూపీస్ది 20 రూపీస్ ఎక్స్ట్రా ప్రీమియం ఛార్జ్ చేస్తాం. అంటే వీఆర్ ఛార్జింగ్ 120 రూపీస్ పర్ షేర్. ఈచ్ షేర్కి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని వస్తాయండి? అంటే ఎగ్జాక్ట్లీ 9,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం ఎట్ ద రేట్ 120. సో ఆ 9,000లో 100 రూపీస్ ఏమో మనకేంటండి షేర్ క్యాపిటల్కి వెళ్ళిపోతుంది. ఆ 9,000లో 20 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది సెక్యూరిటీస్ ప్రీమియం.
అర్థమవుతుందా? అతనికి ఇవ్వడం టోటల్గా మనం ఏంటి 10,80,000 వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ ఇచ్చాం. బట్ మనం రికార్డ్ చేసేటప్పుడు మాత్రం అందులో కొంత సెక్యూరిటీస్ ప్రీమియం కూడా రికార్డ్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? లాజిక్ అర్థం అవ్వాలి. మనం ఇంతకుముందు చేసాం ఎలాగా, మనం సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకుంటాం. బ్యాంకులో కలెక్ట్ చేసుకుంటామా? ఇంతకుముందు 120 రూపీస్ అయితే షేర్ హోల్డర్ దగ్గర నుంచి 120 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాం. మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత మన కంపెనీలోకి వెళ్ళిన తర్వాత బైఫర్గేట్ చేసుకుంటాం. 100 రూపీస్ క్యాపిటల్కి వెళ్ళాలి, 20 రూపీస్ ప్రీమియంకి వెళ్ళాలి. షేర్ హోల్డర్ తెలుసా ఇదంతా? షేర్ హోల్డర్కి అసలు అవసరం లేదు ఇదంతా. షేర్ హోల్డర్ ఎంత సార్ అంటావు? 120 రూపీస్ పర్ షేర్. ఓకే సార్, పే చేస్తాను, అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, క్యాపిటల్ 10,80,000 ఇచ్చేస్తున్నాం. పేమెంట్ వచ్చేసరికి ఈచ్ షేర్ వాల్యూ 120 అని చెప్పాం మనం అతనికి టోటల్గా 9,000 షేర్స్ ఇచ్చాం. ఈచ్ షేర్ వాల్యూ వచ్చేసరికి 120 రూపీస్, అయిపోయింది. అర్థమవుతుందా? మనం బైఫర్గేట్ చేసుకునేటప్పుడు కంపెనీలోకి వచ్చిన తర్వాత విల్ బైఫర్గేట్ షేర్ క్యాపిటల్ని, సెక్యూరిటీస్ ప్రీమియంని మనం సపరేట్గా బైఫర్గేట్ చేస్తాం. అర్థమవుతుందా? క్లియరా? సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అగైన్ మళ్ళీ ఎంట్రీ పాస్ చేయడం ఒకసారి డిస్కస్ చేసి విల్ డూ ద ఎంట్రీ. చూడండి, టోటల్గా మనకి వాళ్ళ క్లాస్లో వీ హ్యావ్ లెర్న్ లైక్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా డిస్కషన్ చేసాం. సో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ అండ్ కాల్సిన ఏరియాస్, అలాగే ఇంట్రెస్ట్ అండ్ కాల్సిన అడ్వాన్స్కి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చెక్ చేసాం. ఆ తర్వాత వీ లెర్న్ 3 ఎంట్రీస్ నేర్చుకున్నాం. ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ అనేది ఇష్యూ అదర్ దెన్ క్యాష్లో షేర్స్ కనుక ఇష్యూ చేస్తే లైక్ క్యాష్ రిసీవ్ చేసుకొని షేర్స్ ఇష్యూ చేయడం ఇప్పటివరకు చేసాం. బట్ ఇప్పుడు చేస్తున్న కాన్సెప్ట్ ఏంటండి అంటే వీఆర్ నాట్ రిసీవింగ్ ద క్యాష్ రిసీవ్ చేసుకోవట్లేదు. అదర్ దెన్ క్యాష్ అసెట్ అక్వైర్ చేసాం, వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్. ప్రమోటర్స్ దే మేడ్ సంథింగ్ ఫర్ ద కంపెనీ, సో వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్. అండర్ రైటర్స్ కూడా అంతే, మన షేర్స్ సేల్ చేయడానికి హీ డన్ సమ్ వర్క్, సో అతను వర్క్ కాను వీఆర్ పేయింగ్ ద ఈక్విటీ షేర్స్ ఇచ్చేస్తున్నాం. సో అలా 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఈక్విటీ షేర్స్ అనేది ఇష్యూ చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది అసెట్ పర్చేజ్ చేస్తే, ఒకవేళ అసెట్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఎలా పాస్ చేయాలనేది జస్ట్ నౌ వీల్ లెర్న్. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ థింగ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ క్లాస్. క్లియర్? అందరికీ అర్థమైందా? స్మైల్. ఓకేనా? డోంట్ బీ సీరియస్. ఓకే, కూల్గా ఉండండి, కూల్గా వినండి. ఏసీ ఆన్ చేయాలా? ఓకే, క్లియర్? షాల్ వి క్లోజ్ ఫర్ నౌ? ఎస్, దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్. Recording stopped.